Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి సినిమా కెరియర్ పరంగా మీది రైటర్గా ఇటు ఆర్టిస్ట్గా రెండింటి పరంగా మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది డెఫినెట్గా ఈవి గారే. బట్ ఆయనతో హలో బ్రదర్ సినిమా తర్వాత మీరు రైటర్గా మళ్ళీ కొనసాగలేదు. అంటే ఏంటి, ఎక్కడ తేడా జరిగింది, ఏంటి గ్యాప్ ఎందుకు వచ్చింది? హలో బ్రదర్కి ముందుకే మానేసాను నేను. హలో బ్రదర్ మళ్ళీ నేను జయకృష్ణ గారు తీసుకొచ్చారు. అప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది? మళ్ళీ చెప్పండి ఆ జయకృష్ణ గారి ఇన్సిడెంట్. అన్నీ నేనే కష్టపడి పగలు రాత్రి రాసేవాడిని. కొత్త కొత్త పద ప్రయోగాలు ఇవి అవి చెప్పాను ఇందాక. బాబురావు ఏమండో కొత్త ప్రయోగాలు అవి చేస్తుంటాడు. టాటా అంటే బిర్లా అని, టాటా అంటే అశోక్ లేలాండ్, అదే దాసరి రాఘవేంద్ర, ఇలాంటివన్నీ అప్పుడే తెల్లారు ఇవన్నీ చేయడం అది చెప్పాను కదా. ఇవన్నీ పగలు రాత్రి ఎంత కష్టపడితే వస్తాయి కొత్త కొత్త ప్రయోగాలు. అలా పడి అదే పనిలో ఉండేవాడిని. ఇంకో సినిమా వచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. నాకు రెండో సినిమా ఒక సినిమా చేస్తుండగా ఇంకోటి వచ్చిందంటే టెన్షన్. ఇదే పూర్తి చేయగలనా లేదా అన్నంత టెన్షన్గా రాసేవాడిని. నిద్ర ఉండేది కాదు, తిండి ఉండేది కాదు, ఇంకా అదే ఓ దీక్షలా ఉండేది. నేను ప్రొడ్యూసర్ని కాదు, నేను డైరెక్టర్ని కాదు, నేను హీరోని కాదు, నేను స్టోరీ రైటర్ని కాదు, స్క్రీన్ ప్లే రైటర్ని కాదు, డైలాగ్ రైటర్ని. నేను డైలాగులు బాగుండాలనేది పిచ్చి తపన. దానికోసం నలుగురు కమెడియన్లు ఉంటే నలుగురు పోటాపోటీగా ముగ్గురికి పంచి వచ్చి నాలుగో వాడికి రాకపోయినా నాకు నిద్ర పట్టేది కాదు. ఒక్క పంచి కాదు, అలా మాట్లాడుతుంటే సీన్ ఫినిష్ అయ్యే వరకు ఎవడు మాట్లాడినా పంచితోటే మాట్లాడాలి. అలా ఉండేది, ఒక కసిగా, ఒక ఫైర్. నీకు తెలుసు కదా, నువ్వు జనం కోసం అడుగుతున్నావు కాబట్టి ప్రతి నీకు తెలిసి అంటే జనానికి తెలియాలి కదా. ఇలా జరుగుతూ ఉండగా అప్పులప్పారావు సీతారత్న గారు అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సోలో రైటర్గా రాశాను. ప్రతి డైలాగ్ ప్రతి పంచి నాది. అందులో వారసుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఇంకో రైటర్ని ఎవరినో ఊరికే కొన్ని అక్కడక్కడ గెస్ట్ రైటర్గా పేరు లేకుండా ఇంకొక ఆయనకి కూడా ఓ వెర్షన్ రాయమని అలా ఎంటర్టైన్ చేసి, అతను వచ్చి కొంచెం ఏదేదో చెప్తా, చిన్న రైటర్ అతను, లేకపోతే ఎక్కువ మాట్లాడుతూ అతను ఏదేదో చెప్తూ ఉండేవాడు పెద్ద అథారిటేటివ్గా. ఓకే, అది నాకు రెండు రకాల ఇన్సల్ట్గా అనిపించేది. అతను పేరు ఊరు లేని చిన్న రైటర్ ఎంత పోజు కొట్టేస్తున్నాడు. పైగా నేను మెయిన్ రైటర్, నేను ఉన్నాను అక్కడ, నా కన్సెంట్ లేకుండా డిస్కషన్ జరుగుతుందని కొంచెం హర్టింగ్గా అనిపించేది. ఇది రాను రాను ఆయన ఎక్కువ సినిమాలు అలాగా చేయాల్సి వచ్చేది. ఫుల్ క్రేజ్ ఎలా ఉండేదంటే ఆయనకి, ఈవి గారికి అలాగా ఏడాదికి ఒక సినిమా, అలా ఏడాదికి 3 సినిమాలు 4 సినిమాలు చేసిన సందర్భాలు. నేను 3-4 రాయలేను. నేను రోజు 2-3 సీన్లు రాయడమే గొప్ప. నేను ఆయన సినిమాలు అన్నీ నేను ఎక్కడ రాయగలను? ఓన్లీ రాసేయడమే కాదు కదా, రోజున డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి కదా. అందుకని నేను ఆయనకి సినిమాలు పెరిగినప్పుడు ఇలాగ ఎవరినో రైటర్స్ అందరూ ఆయన చుట్టూ ఉండేవారు, ఏదో రకంగా ఆయన దగ్గర రాయాలన్నట్టుగా చాలామంది రైటర్స్. ఆయన కొందరిని ఎంటర్టైన్ చేస్తూ ఇద్దరిని ముగ్గురిని అలా అకామిడేట్ చేసుకునేవాడు. అది నాకు వద్దనేవాడిని నేను. ఓకే, నాకు నా మీద నమ్మకం ఉన్నంతకాలం నాకు సోలోగా ఇవ్వండి. మీరు ఏటికి 10 సినిమాలు చేసినా నేను ఒక్కటే రాయగలనని మీకు నమ్మకం ఉన్నా ఆ ఒకటి నాకు ఇవ్వండి. 9 మీరు ఒక సినిమాకి 10 మంది చేత రాయించుకోండి, పర్వాలేదు. ఆ ఒక సినిమా కూడా నేను రాయలేను, నా స్టఫ్ అయిపోయిందని మీకు అనిపిస్తే నాకు అసలు సినిమాలు ఇవ్వకండి. నేను ఇంకోటి ఏవో చేసుకుంటానో లేకపోతే రచన మానేస్తానో ఏదో చేసుకుంటాను. ఎందుకంటే కష్టపడి మీ దగ్గరే కమిటెడ్గా 24 hours చేస్తున్నాను నేను, ఇంకో సినిమా చేయట్లేదు. అది చేసిన దానికి నాకు తృప్తి ఉండాలి. నేను రాసిన రేపు పొద్దున గర్వంగా పడుకోవాలి, గర్వంగా లేవాలి, ఇది నాది అని ఫీల్ అవ్వాలి. కలగూరగం పోకూడదు. కథారచనలో 50 మంది ఉండొచ్చు, కానీ డైలాగుల్లో అంతమంది అవసరాన్ని బట్టి ఉండాలి తప్ప అనవసరంగా. ఇప్పుడు రేపు పొద్దున అందరూ తలొట్టి చెప్తారు. ఇప్పుడు నేను అమ్మ అన్నం పెట్టి అంటాను, తను కూడా ఏదో రాయాలి కనుక తల్లి అన్నం పెట్టి అంటాడు. తల్లి అన్నం పెట్టి అనరు కదా ఎవరును. మీరు అందరినీ ఎంకరేజ్ చేయాలి కాబట్టి అతను కూడా కొంత వాడాలి కనుక తల్లి అన్నం పెట్టి అనేది వాడారు అనుకుందాం. అతన్ని ఎంటర్టైన్ చేయడం ఎందుకు మనకి? మనం అతను ఎందుకు ఇంకో వెర్షన్ ఎందుకు రాయిస్తున్నారు? ఇంకొంచెం బెటర్మెంట్ కోసం. ఆ బెటర్మెంట్ నా దగ్గర లేక అతను గొప్పగా చెప్తే ఓకే. అతని స్టఫ్ ఏంటో నేను అబ్జర్వ్ చేసి ఇదంతా ఎక్కడో కొంచెం ఇబ్బంది ఫీల్
ఫెయిల్ అయిన తర్వాత కొంచెం నేను దూరం జరగడంతో ఈయన మళ్ళీ జయకృష్ణ గారు కలిపారు మీద. సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఎప్పుడూ అలా విడిపోకూడదు, ఏమైనా ఉంటే సర్దుకుపోవాలి. మా ఇద్దరికి నన్ను తీసుకెళ్ళాడు తన కారులో. ఇద్దరికి చెప్పడంతో అప్పుడు ఆయన అంటే నాకు సినిమాలు పెరిగి రైటర్స్ అందరూ నా చుట్టూ ఉండడంతో నేను ఎక్కువ మందిని అకామిడేట్ చేసుకుంటున్నాను. అది ఆయనకు నచ్చట్లేదు, నాకు ఇబ్బంది అతనికి ఇబ్బంది, అందుకే బెటర్ గ్యాప్ వచ్చింది అని అన్నాడు ఆయన. అసలు రావద్దని నాకు చెప్పాడు, ఆయనకి చెప్తే తర్వాత హలో బ్రదర్ ఆయన వెళ్ళి రెడీ అయ్యి రండి నెక్స్ట్ సినిమా మీరు రాస్తున్నారు అన్నాడు. ఈయన అనేసి వెళ్ళిపోయాడు జయకృష్ణ గారు. ఆయన ప్రొడ్యూసరు 420 సినిమాకి. పైగా ప్రొడ్యూసర్ అనే కాదు, వాళ్ళ రిలేషన్స్ అట్లా ఉండే. తర్వాత నన్ను పలానా చోటుకు 2 హోటల్లో 11ంటికో 12ంటికో అన్నాడు. వెళ్ళాను అక్కడికి. వెళ్తే అక్కడ డిస్కషన్ నడుస్తుంది. అలీబాబా 40 దొంగలు అరడజన్ నడుస్తుంది. ఒక 5-6 సీన్లు అవన్నీ డిస్కషన్ నడిచి లంచ్ బ్రేక్ తర్వాత అన్నాడు, ఏంటి ఈ సినిమాకి రైటర్ అనుకుంటున్నారా మీరు? చాలా పెద్ద సినిమా రాస్తున్నారు, హలో బ్రదర్, నాగార్జున డ్యూయల్ రోల్. ఇంకా సమస్య పోతాయి చిన్న చిన్నవి. నేను ఎందుకు ఎఫెండ్ అయ్యానో ఆయనకు తెలుసు, ఆయన ఎందుకు అలా చేయాల్సి వస్తుందో నాకు తెలుసు. ఎవరి తప్పు కాదు. దూరం అయితే మళ్ళీ దగ్గర అవ్వడానికి ఎట్లాంటివి మనసులో ఉండి మళ్ళీ నా రైటర్ నా దగ్గరికి వచ్చాడు అనేది ఒక ఆనందం ఉంటుంది కదా. మీరు ఇది అనుకుంటున్నారా హలో బ్రదర్ అనేటప్పటికి అయినా ఏదో రాసుకుంటూ ఉండేవాడు ఎప్పుడు అలా. నేను వెళ్తున్నప్పుడు యాక్టర్ అయినప్పుడు కూడా అనేవాడు అలాగే ఎక్స్ప్రెషన్ అంటే చూసిన ఆనందం అన్నమాట. ఏంటి బాగున్నారా అన్నది ఏదో ఎక్స్ప్రెషన్, అందులో 100 అర్థాలు ఉండే. ఏంటి మరి కుర్ర షాట్లు వేస్తున్నారు, ఆనందం. అది క్రిటిసైజ్ చేయడం వెక్కిరించడం కాదు, అదే నా ఆర్టిస్ట్ బాగున్నాడు అనే ఆనందం. అవన్నీ అనుభవాలు ఏం చేసుకోవాలి మాట్లాడుకునే జనాలకి ఏం అవసరం వీటితో. ఓకే, మరి మళ్ళీ అనుభవాలకి అది అయిన తర్వాత హలో బ్రదర్ అంటే బ్లాక్ బస్టర్. హలో బ్రదర్ మరి అప్పుడు ఇప్పుడు నేను బాగా రాయొచ్చు, కానీ నేను టైం తీసుకు రాస్తున్నప్పుడు ఆయన ఫాస్ట్గా ఉన్నప్పుడు, ఆయన చుట్టూ రైటర్లు ఉన్నప్పుడు నా మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఓకే, ఇప్పుడు నాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను నేను. ఆయన ఎందుకు పెట్టుకోవాలి, నేను పెట్టుకున్నాను. ఆయన చుట్టూ ఇండస్ట్రీ అంతా క్రేజీగా ఉన్నారు, మేము రాస్తామని అందరినీ వాడుకోవాలనుకుంటాడు. నేను మాత్రం ఈ తెక్క రూల్ పెట్టుకున్నాను. సో తప్పు నాదై ఉండొచ్చు, అది ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఆయనకి ఇష్టం లేనప్పుడు ఆయన వెనకాల నేను ఎందుకు ఉండాలి, ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయినా కూడా. అలా దూరం అయిపోయి నేను కిష్కిందకాండలు ఇంకోటి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. రాసుకున్న తర్వాత మళ్ళీ యాక్టర్గా కలిసి చాలా బాగుంది తోటి. ఇంకా అక్కడి నుంచి ఆయన ప్రతి సినిమాలో ఉన్నాను నేను. 1 అర లేనేమో కానీ మగరైడ్ అలాంటి. నేను యాక్టర్ అయిన తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన చాలా సినిమాల్లో 30 సినిమాలు చేస్తే 28 సినిమాలు ఉండి ఉంటాను నేను. అలాగే ఇది ఆ చెన్నై నుంచి హైదరాబాద్ రావడం వల్ల మీ రైటర్ కెరీర్ కొంచెం డల్ అయింది కదా, అలా అనుకోవచ్చా? బాగుంది ఒక రకంగా. అంటే బాగుండడం అంటే అక్కడ ఉన్న పెద్ద సినిమాలు సక్సెస్లు ఇక్కడ లేకపోవచ్చు. చిన్న సినిమాలకి నేను ప్రొడ్యూసర్లకి వాళ్ళకి అందుబాటులోకి వచ్చాను. అక్కడ ఉంటే ఏటుకు 1, 2 సినిమాలే నాకు, లేదా 2, 3. ఇక్కడికి వస్తే నాకు 6 సినిమాలు 7 సినిమాలు ఒక ఏడాదిలో రాసిన ఇది ఉంది. ఓకే, అప్పుడే మనం కలిసి పనిచేసాం. సో ఎక్కువ సినిమాలు నాకు చేయాలని ఉంటుంది, కానీ అక్కడ ఎక్కువ సర్వీస్ చేయాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాలి, ఎక్కువ టార్గెట్స్ అక్కడ. ఇక్కడ అంత నేను రాయాల్సిన అవసరం నా చేత రాయించుకునే డైరెక్టర్కి లేదు, నాకు కనపడేది కాదు. అలా వాళ్ళ అవసరాన్ని బట్టి నన్ను వాడుకోవడాన్ని బట్టి నేను అవైలబుల్గా ఉండేవాడిని. ఇక్కడ ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా కానీ.
So please do subscribe to Lolo K, please. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.